హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన అలాంగ్ విత్ ద గాడ్స్ ద టూ వరల్డ్స్ అనే కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మనుషులు తప్పు చేస్తే కోర్టులో జడ్జిలు శిక్ష విధిస్తారు. మరి అదే కాన్సెప్ట్ మీద బ్రతికున్నప్పుడు మనం చేసే పాపాలన్నిటికీ పైలోకంలో 7 దేవతలు 7 ట్రయల్స్ కండక్ట్ చేసి మనం పునర్జన్మించాలో లేదా గ్రైండర్ కింద రుబ్బబడి శిక్ష అనుభవించాలో డిసైడ్ చేస్తే ఎలా ఉంటుంది? ప్లస్ మీ తరపున వాదించడానికి మీకంటూ 3 గార్డియన్స్ కూడా ఉంటారు. వాళ్లతో కలిసి మన హీరో అన్ని ట్రయల్స్ ని పాస్ చేసి నరకంలో పెట్టే రకరకాల టార్చర్స్ నుంచి తప్పించుకోగలుగుతాడా లేదా అని డిఫరెంట్ అయిన స్టోరీని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ మూవీ స్టోరీ లైన్. పూర్తి కథలోకి వెళ్లడానికి ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓపెన్ చేస్తే మనకి భారీ ఫైర్ యాక్సిడెంట్ అయి కొంచెం కొంచెంగా కూలిపోతున్న ఒక పెద్ద బిల్డింగ్ ని చూపిస్తారు. ఈ సినిమా హీరో కిమ్ ఒక ఫైర్ ఫైటర్. తన ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా లోపల ఇరుక్కునున్న ఒక చిన్న పిల్లని కాపాడటానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అతను కట్టున్న ఆ సేఫ్టీ రోప్ కి కూడా నిప్పంటుకోవడంతో పక్క నుంచి ఇంకో ఫైర్మెన్ నా చేయ పట్టుకో త్వరగా పట్టుకొని చెప్తున్న గ్యాప్ లో సడన్ గా హీరో కిమ్ రోప్ తెగిపోయి అతను ఆ పాపతో కింద పడిపోతాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కిమ్ ఆ చిన్న పిల్లని కాపాడాలని పడేటప్పుడు అతను కిందుండి తనని చేతిలో జాగ్రత్తగా పట్టుకుంటాడు. అదే స్పీడ్ తో ఫోర్స్ గా వెళ్లి కింద పడ్డ హీరోకి కళ్ళ ముందు అతని లైఫ్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లో కనిపిస్తుంది. కానీ సర్ప్రైజింగ్లీ హీరోకో లేదా ఆ పాపకో ఏం కాదు. ఇదేం లక్రా బాబు అని కిమ్ నవ్వుతుండగా అతను సేవ్ చేసిన ఆ పాప తన అమ్మా నాన్నని చూసి వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. ఆ ఫ్యామిలీ ఆనందంగా హక్ చేసుకోవడం గమనించిన కిమ్ హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు సేఫే కదా పాప, నీ పేరేంటి అని అడిగితే వాళ్ళేం వినిపించినట్టు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అండ్ ఇక్కడే కిమ్ అతనికి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా అతని ఫైర్ ఫైటర్ ఫ్రెండ్స్ ఎవరో అతన్ని పట్టించుకోలేదని గమనిస్తాడు. అప్పుడు ఎవరో కిమ్ జాహోంగ్ అని పిలిచినట్టు వినిపించి స్లో మోషన్ లో ఎవరా అని చూస్తే ఆ గందరగోళమైన ప్లేస్ లో తమకి ఈ ప్రపంచానికి సంబంధమే లేదన్నట్టు టిప్ టాప్ గా డ్రెస్ చేసుకున్న ఇద్దరు నిలబడి ఉంటారు. వెనక ఫైర్ అయ్యే బిల్డింగ్ ఇరికి పడ్డం గమనించిన కిమ్ అక్కడి నుంచి జరగండి, అది డేంజర్ అయిన ప్లేస్ అని చెప్తూ దగ్గరికి వెళ్తున్నప్పుడు సైడ్ లో అక్కడున్న ఫైర్ ఫైటర్స్ అందరూ వాళ్ళ కొలికి ఎవరో చనిపోయాడని గుంపుగా నిలబడి ఏడుస్తుంటారు. అండ్ ఇక్కడే మన హీరోకి ఒక పెద్ద ట్విస్ట్. ఆ చనిపోయిన వ్యక్తి ఇంకెవరో కాదు అతని. అది చూసి షాక్ లో అలా ఫ్రీజ్ అయిపోయిన హీరో దగ్గరికి ఆ ఇద్దరు వచ్చి ఒక ప్రాణం కాపాడడానికి అంత హైట్ లో నుండి తూకారంటే ఇది మామూలు విషయం కాదు కిమ్ గారు. వావ్, మీలాంటి మంచి మనిషిని కాదు మీలాంటి మంచి ఆత్మని కలుసుకోవడంలో చాలా సంతోషం. నా పేరు సెత్ అని ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవునవును నాకు కూడా సంతోషమే అని ఆ ఎమా అనే అమ్మాయి చేతిలో ఉన్న కార్డ్ చూసి ఓ మై గాడ్ మీరు ఒక పారాగాన్, 422 సంవత్సరాల తరువాత జరిగిన హానరబుల్ డెత్ మీది అని సంతోషపడుతుంది. ఓ బై ద వే మేము ఇంకా మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు కదా, మీరు ఇంకొకరి ప్రాణాలని కాపాడడానికి చనిపోయారు, ఇది చాలా గొప్ప విషయం. మీ ముగ్గురం మీ గార్డియన్స్ ఆఫ్టర్ లైఫ్ లో నెక్స్ట్ 49 డేస్ కి జరిగే 7 ట్రయల్స్ లో మిమ్మల్ని డిఫెండ్ చేసి మీకు పునర్జన్మించే అవకాశం దొరకడానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తామని చెప్పి ఎమ్మా ఏదో సెలబ్రిటీని చూసిన ఫ్యాన్ లా చాలా ఎక్సైట్ అవుతుంది. ఇదంతా విని అతను నిజంగానే చనిపోయానని రియలైజ్ అయిన హీరో భయంలో ఉనికిపోతుంటే వీళ్ళిద్దరూ మాత్రం కొంచెం కూడా మాట్లాడడం ఆపరు. అందులోనూ ఏకంగా సెత్ అయితే ఏంటి 3 గార్డియన్స్ అన్నాం కానీ ఇద్దరమే ఉన్నామని ఆలోచిస్తున్నావా, మా బాస్ నీ ఫ్యూనరల్ జరిగే ప్లేస్ కి వెళ్ళాడు, అడిగితే ప్రోటోకాల్ అంటాడు కానీ ఖచ్చితంగా ఫ్రీ ఫుడ్ కోసమే వెళ్ళుంటాడని జోక్ చేస్తాడు. కిమ్ భయపడుతూ వెనక్కి వెళ్లడం చూసిన సెత్ ఆఫ్టర్ లైఫ్ రూల్ నెంబర్ 3 ఏంటో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లోనూ మరణించాక ఆత్మలు భూమి మీద తిరగకూడదని ఏదో ఒక పోర్టల్ ఓపెన్ చేసి హీరోని అందులోకి పంపిస్తాడు. ఆఖరి నిమిషం వరకు హీరో కిమ్ వాళ్ళ దగ్గర ప్లీజ్ నన్నొక్కసారి మా అమ్మని కలవనివ్వండి ఎంత రిక్వెస్ట్ చేసినా వినిపించుకోరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కిమ్ అమ్మ గురించి ఆలోచిస్తున్నాడంటే గొప్పోడు రా అని ఎమోషనల్ గా ఫీల్ అయిపోతుంటారు. కట్ చేస్తే ఇటు ఫ్యూనరల్ జరిగే ప్లేస్ లో ఆ గార్డియన్స్ వాళ్ళ బాస్ గ్యాంగ్రిమ్ ని చూపిస్తారు. అండ్ నిజంగానే సెట్ చెప్పినట్టు ఇతను ఇక్కడ బోన్ చేస్తున్నాడు. అయినా టేస్ట్ పెద్దగా నచ్చకపోవడంతో అక్కడి నుంచి వెళ్లి ఏడుస్తున్న హీరో వాళ్ళ అమ్మని చూస్తాడు. ఆ టైంలో హీరో తమ్ముడు సుహాంగ్ తన దగ్గరికి వెళ్లి ఏడవకండమ్మా మీతో నేనున్నానని సైన్ లాంగ్వేజ్ లో తనని ఓదరుస్తుంటాడు. అప్పుడే మనకి హీరో కిమ్ వాళ్ళ అమ్మ డెఫ్ అండ్ డమ్ అని తెలుస్తుంది. అంటే తనకి వినిపించదు, అలాగే మాట్లాడలేదు కూడా. నెక్స్ట్ సీన్ లో మనకి కొండల ప్రదేశానికి మధ్యనున్న ఆఫ్టర్ లైఫ్ కి వెళ్లే గేట్ ముందు కొన్ని వేల ఆత్మలు వరాసగా లైన్ లో నిలబడ్డం చూపిస్తారు. ఆ గార్డియన్స్ హీరో కిమ్ ని ఇక్కడికి తీసుకొచ్చాక ఎమ్మా ముందు నడుస్తూ జరగండి పారాగాన్ వస్తున్నాడు తప్పుకోండి చాలా ప్రౌడ్ గా చెప్తూ హడావిడి చేస్తే అది విని నిజంగానే అందరూ సైడ్ కి వెళ్లిపోతారు. మరెందుకో కాదు, పారాగాన్స్ మంచి మనుషులు కాబట్టి వాళ్ళకి అండర్ వరల్డ్ లో బీభత్సమైన విఐపీ ట్రీట్మెంట్స్ ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఈలోగా అక్కడికి వాళ్ళ బాస్ గ్యాంగ్రిమ్ కూడా చేరుకుంటాడు. ఎమ్మా తన చేతిలో ఉన్న కార్డ్ తీసుకువెళ్లి ఆ గేట్ ముందున్న స్టాచ్యూ నోట్లో పెట్టగాని ఆ గేట్ మీద పారాగాన్ అని పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. అది చూసి అక్కడున్న
వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. క్రాస్ చెకింగ్ అయిపోయాక ఎమ్మా ఎక్సైటెడ్ గా కిమ్ ని ఆ గేట్ లోకి తీసుకువెళ్తుంది. వీళ్ళు నలుగురు స్ట్రేట్ గా హెల్ ఆఫ్ మర్డర్ కి వస్తారు. అక్కడ ఎటు చూసినా మండే లావా అని ఆ చోటంతా ఒక వాల్కనోలా ఉంటుంది. సెత్ షాక్ అయి ఫస్ట్ స్టాప్ హెల్ ఆఫ్ మర్డర్ కి వచ్చామేంటి, నువ్వు నిజంగానే పారాగాన్ వా అని ఆశ్చర్యపోవడం చూసి కన్ఫ్యూజ్ అయిన హీరో కిమ్ ఏమైంది, ఎందుకిలా అంటున్నారని అడగడంతో ఆ గార్డియన్స్ కి లీడర్ అయిన గ్యాంగ్రేమ్ అతని దగ్గర బ్రతుకున్నప్పుడు మనుషులు భూమిలో చేయకూడని 7 పాపాలున్నాయి. అవే ద్రోహం, మర్డర్, వైలెన్స్, ఎవరికైనా అన్యాయం తలపెట్టడం, తల్లిదండ్రులని కష్టపెట్టడం, ఇంకా నిర్లక్ష్యం. ఈ పాపాలలో వాళ్ళు చేసిన చిన్న చిన్న సిన్స్ నుండి వరాసగా ఈ ట్రయల్స్ జరుగుతాయి. ఇప్పుడు మనం హెల్ ఆఫ్ మర్డర్ కి వచ్చాం. అంటే నువ్వు జీవితంలో చేసిన పాపాలలో మర్డరే చాలా చిన్నది, అంటే దానికి మించి నువ్వెన్నో ఘోరాలు చేస్తున్నావని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మర్డరా? అయ్యో, నేను చీమకు కూడా హాని తలపెట్టింది లేదని కిమ్ భయపడటం చూసిన గ్యాంగ్రేమ్, నువ్వు డైరెక్ట్ గా మర్డర్ చేయనవసరం లేదు, నీ వల్ల ఇండైరెక్ట్ గా ఎవరైనా చనిపోయినా అది నీ కాటలోనే పడుతుందని అంటాడు. సర్లే టెన్షన్ అవ్వకు, నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేయడానికే గార్డియన్స్ మేమున్నాం కదా అని సెత్ చెప్తూ ఉన్నప్పుడు ఎమ్మా వీళ్ళని పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని మెడిటేషన్ లో ఏదో చేస్తూ ఉంటుంది. తానేం చేస్తుందని హీరో అడిగినప్పుడు నువ్వు చేసిన పాపాలని చూస్తుంది. ఇది తన సూపర్ పవర్ అని సెత్ చెప్తాడు. ఇక్కడ మనకి ఎమ్మా చూస్తున్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో కొలీకొకతను ఇరికిపోయిన వాల్ కింద ఇరుక్కునుంటాడు. కానీ హీరో కిమ్ అతన్ని సేవ్ చేయకుండా వదిలేసి వెళ్లిపోవడం వల్ల అతను ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అండ్ ఆ పాపమే హీరో తలకి చుట్టుకుంది. సడన్ గా అతనున్న ప్లేస్ ఒక పోడియం లా కట్టే ట్రయల్ జరిగే ప్లేస్ లా మారుతుంది. కింద చూస్తే ఎంతో మంది మనుషులు వాళ్ళు చేసిన పాపాలకి మండే నిప్పులో కాలిపోతూ శిక్ష అనుభవిస్తుంటారు. షాక్ అయిన కిమ్ వీళ్ళంతా అక్కడి నుంచి బయటికి రావడానికి కష్టపడటం చూసి అలవాట్లో పొరపాటుగా వెళ్లి వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో అక్కడికి వచ్చిన గాడ్ ఆఫ్ మర్డర్ ఇది చూసి టెన్షన్ అయి, రే మూర్ఖుడా, ఎంత ధైర్యం నీకని హీరో మీదకి అరుస్తాడు. ఈయనే మొదటి ట్రయల్ లో జడ్జ్. ఈ గాడ్ ఆఫ్ మర్డర్ తో పాటు అతని మనుషులు ఇంకో 2 కూడా ఉంటారు. వీళ్ళే హీరోకి అపోజిషన్ లో మాట్లాడబోయే ప్రాసిక్యూటర్స్. అందులో ఒక అతను, వీడు మూర్ఖుడు మాత్రం కాదు మైలార్డ్, హంతకుడు కూడా. మీరే చూడండి ఎలా తన సహమిత్రుడిని కాపాడుకోవడానికి టైం ఉన్నా తన ప్రాణాలని కాపాడుకోవాలని నిర్మూలాదిగా అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కిమ్ స్వార్థం వల్లే అతని కొలిక్ చనిపోయాడని మాట్లాడుతూ పక్కకి తిరిగి చూస్తే ఆ రెండో ప్రాసిక్యూటర్ అన్నీ మర్చిపోయి బాగా నిద్రపోతుంటాడు. వాడిని లేపితే లేచి లేవగానే కవర్ చేయడానికి, అవునవును మైలార్డ్, ఈ దుర్మార్గుడు చేసిన పాపానికి 50 సంవత్సరాలు లావాలో డీప్ ఫ్రై చేసి నరకం చూపిద్దామని వాగుతాడు. అది విన్న గాడ్ ఆఫ్ మర్డర్, ఒరే తాగేసొచ్చావా ఏంటి, వాడు పారాగాన్, ఇంకొకరిని కాపాడుతూ మరణించాడు, అతనికి పెద్ద శిక్ష వేయలేమని తిట్టడంతో ఆ ప్రాసిక్యూటర్, అదే మైలార్డ్, 50 అంటే 50 కాదు, 50 సంవత్సరాల్లా అనిపించే 5 సంవత్సరాల శిక్ష విధించండి ఎలాగో చెప్పాల్సింది చెప్పేస్తాడు. అప్పుడు హీరో గార్డియన్స్ కూడా అతని తరపున వాదించడం మొదలు పెడతారు. గ్యాంగ్రేమ్ ముందుకొచ్చి, మీరు చూసింది కేవలం సగం నిజమే, ఆ రోజు పూర్తిగా ఏం జరిగిందో చూడండి ఫ్లాష్ బ్యాక్ ని ప్లే చేస్తాడు. యాక్చువల్లీ హీరో ఇరికిపోయిన గోడని తోసి అతని కొలిగ్ ని కాపాడడానికి ట్రై చేస్తున్న సమయంలో వెనక బిల్డింగ్ లో ఇరుక్కుని గాయపడ్డే ఇంకొకరు ఎవరో కాపాడండి మెల్లగా అరవడం వీళ్ళకి వినిపిస్తుంది. హీరో కిమ్ ఒక్కడే ఆ గోడని తోసి తనని సేవ్ చేయలేడని అర్థం చేసుకున్న ఆ కొలీగ్, నువ్వు ముందు ఆ పర్సన్ ని తీసుకుని బయటకు వెళ్లి మన వాళ్ళతో తిరిగొచ్చి నన్ను సేవ్ చేయి, ఎలాగో బయటున్న మిగతా ఫైర్ ఫైటర్స్ నిప్పార్పడానికి ప్రయత్నిస్తున్నారు, నాకేం కాదులే వెళ్ళు కిమ్ అని చెప్తాడు. ఇక్కడుండి టైం వేస్ట్ చేయడానికి ప్లాన్ ఫాలో అవడమే మంచి ఆప్షన్ అని అర్థం చేసుకున్న హీరో అతని దగ్గరున్న సేఫ్టీ డివైసెస్ అన్ని తీసి ఆ కొలిక్కి ఇచ్చి గాయపడ్డ ఆ వ్యక్తిని తీసుకుని బయటికి వెళ్తాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈలోగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఫైర్ స్పీడ్ గా స్ప్రెడ్ అయి ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. లోపల ఇరుక్కునున్న ఆ కొలిక్కి ఇక ప్రాణాలతో తప్పించుకోవడం కుదరదని అర్థమై తన కూతురు ఫోటో చూస్తూ చనిపోతాడు. ఆ బిల్డింగ్ పడిపోతున్నప్పటికీ కిమ్ తన ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి ఎవరి మాట వినిపించుకోకుండా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అయినా మిగతా కొలీగ్స్ అందరూ కలిసి అతన్ని ఆపేస్తారు. ఇందులో అతని తప్పేం లేకపోయినప్పటికీ కిమ్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి కిమ్ ఊరు పేరు తెలియని 8 మంది ప్రాణాలని కాపాడాడు మైలార్డ్. కానీ ఆ సంతోషం కన్నా తనతో కలిసి పనిచేసే తన ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయానన్న బాధే అతని మనసంతా నిండిపోయింది. ఇక ఇందులో ఒక ప్రాణం వదలడం తప్పో లేదా 8 ప్రాణాలు కాపాడటం గొప్పో మీరే నిర్ణయించండి చెప్తాడు. కేసు అర్థం చేసుకున్న గాడ్ ఆఫ్ మర్డర్ బాగా ఆలోచించి ఆ కొలీగ్ మరణంలో హీరో తప్పేం లేదని అతను నిరపరాధని ప్రకటిస్తాడు. ఇలా ఫస్ట్ ట్రయల్ కంప్లీట్ అవుతుంది. ఇందులో గెలిచినందుకు హీరో కన్నా ఎమ్మా ఇంకా సెత్తే బాగా సంతోషపడతారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రయల్ రివర్ ఆఫ్ ఇండోలెసెన్స్ లో జరగబోతుంది. నిర్లక్ష్యం అంటే ఇక్కడ తమ జీవితాన్ని ఎలాంటి గోలు లేకుండా లేజీగా బ్రతికే వాళ్ళని శిక్షిస్తారు. మళ్ళీ హీరో పాపాలన్నీ స్కాన్ చేసిన ఎమ్మా ఈ ట్రయల్ పాస్ అవడం చాలా ఈజీ. ఈ ట్రయల్ లో మనం ఎక్కువ ప్రయత్నించనక్కర్లేదు, కిమ్ పడ్డ కష్టాలన్నీ చెప్తే చాలు మనకి ఫ్రీ టికెట్ ఇచ్చేస్తారని చెప్తుంది. అప్పుడు గ్యాంగ్రేమ్, నెక్స్ట్ ట్రయల్ లో మీరు సైలెంట్ గా ఉంటే మాత్రం చాలు మిస్టర్ కిమ్, దీన్నొక టూర్ అనుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో
చేతుల్లోనూ గాడెస్ ఆఫ్ ఇండోలెసెన్స్ కి మాత్రం ఎదురు మాట్లాడొద్దని అడ్వైస్ ఇస్తాడు. సడన్ గా కిమ్ మీరెందుకు నాకు హెల్ప్ చేస్తున్నారు, నన్ను నిరపరాధి అని ప్రూవ్ చేయడంలో మీకేం ఫలితమని అడుగుతాడు. దానికి అమ్మ 100 సంవత్సరాల లోపు మేము 49 ఆత్మలని పునర్జన్మించడానికి పంపించగలిగితే మా ముగ్గురికి కూడా ఈ పని నుండి విముక్తి దొరికి మళ్ళీ మనుషులుగా పునర్జన్మించగలం. మీరు మా 48వ సోల్ మిస్టర్ కిమ్, అందులోనూ మీరు ఒక పారాగాన్, మీకు రీఇన్కర్నేషన్ అయ్యే అవకాశం బీభత్సంగా ఉంది. సో అట్లీస్ట్ మీకోసం కాకపోయినా మాకోసమైనా పునర్జన్మించాలని కోరుకోండని చెప్తుంది. అవునవును కిమ్ గారు, నేనైతే నెక్స్ట్ అంబానీ మానవుడిగా పుట్టాలని నా ఫ్యూచర్ ని పక్కాగా ప్లాన్ చేసుకున్నానని సెత్ అంటుండగా, కిమ్ నాకు నేను ఒక పారాగాన్ అని అనిపించట్లేదు, నేను అంత మంచివాడిని కాదు, నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండని చెప్తాడు. అయినా సెత్ మీరింత ఉత్తముడేంటండి, ఇంత హంబుల్ గా ఉన్నారు, నిజంగా మీరు వేరే లెవెల్ మిస్టర్ కిమ్ అని మళ్లీ పొగడ్డం స్టార్ట్ చేసేస్తాడు. హఠాత్తుగా వీళ్ళున్న ఆ రివర్ లో నుండి స్కెలిటన్ లాంటి విచిత్రమైన ఈవిల్ ఫిషెస్ ఎగురుతూ బయటకొచ్చి హీరోని అటాక్ చేస్తాయి. ఈ నదిలో చేపలతో ఐ కాంటాక్ట్ చేస్తే నేను నిలువున మింగేదాకా వదలవని చెప్తూని గ్యాంగ్రీమ్ ఇంకా సెత్ ఆ మాన్స్టర్ చేపలతో ఫైట్ చేసి కిమ్ ని సేవ్ చేస్తారు. ఇలా నెక్స్ట్ సీన్ లో వీళ్ళు గాడెస్ ఆఫ్ ఇండోలెసెన్స్ ని కలిసి సెకండ్ ట్రయల్ ని స్టార్ట్ చేస్తారు. ఈ గాడెస్ కి సినిమాల పిచ్చెక్కువ, అందులోనూ ఎమోషనల్ డ్రామా అంటే పడిచేస్తుంది. కాబట్టి ఈ గార్డియన్స్ ఆ వీక్ స్పాట్ లో కొట్టేటట్టు హీరో కష్టమైన జీవిత గాథను ఏదో స్టేజ్ ప్లే లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా ప్లే చేస్తారు. ఫైర్ ఫైటర్ గా పనితో పాటు ఫ్రీ టైమ్ లో 4 పార్ట్ టైం జాబ్స్ అని కిమ్ నిద్రపోవడానికి కూడా టైం లేనంత పనిచేసేవాడు. ఇతని మంచితనం మనుషుల ప్రాణాల్ని కాపాడడంతో ఆగిపోలేదు. నోరు లేని జీవరాశుల మీద కూడా హీరోకి జాలెక్కువ. వరదలొస్తే అనిమల్స్ ని కూడా వదలకుండా సేవ్ చేస్తాడని గార్డియన్స్ మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చూసి ఇంప్రెస్ అయిన గాడెస్ శిక్షించడం కాదు కదా, ఏకంగా అక్కడ హీరోకు ఒక పెద్ద స్టాచ్యూ పెట్టాలని డిసైడ్ అయిపోతుంది. అబద్ధం చెప్పడం ఇష్టం లేని హీరో సడన్ గా అది విని, నిజానికి నేను మంచి మనసుతో అవేం చేయలేదు, డబ్బు కోసమే చేశానని చెప్తాడు. డబ్బుని కాలి కింద మట్టిలా చూసేవాడనుకుంటే డబ్బే గొప్పంటున్నాడేంటని ఆ గాడెస్ కోపంలో హీరోని పనిష్మెంట్ కి పంపించేస్తుంది. కిమ్ నిలబడున్న ఆ బ్యాంబూ పలక వెనక ఓ పెద్ద వాటర్ ఫాల్ నుండి పడేలా వెళ్తున్న టైంలో మనకి మెగా సైజ్ గ్రైండర్ లాంటి రాళ్ల కింద పడి కొన్ని వేల ఆత్మలు చస్తూ శిక్ష అనుభవించడం చూపిస్తారు. అది చూసి హీరో భయపడుతున్నప్పుడు సమయానికి సెత్ ఇంకా గ్యాంగ్రీమ్ అతన్ని కాపాడి, ఆ గాడెస్ దగ్గర కిమ్ డబ్బు కోసమే ఇదంతా చేసినా దాని వెనకాల ఒక గొప్ప కారణం ఉందని, కిమ్ అమ్మకు ఎన్నో సంవత్సరాల నుండి సీరియస్ అయిన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, తన ఎక్స్పెన్సివ్ అయిన హాస్పిటల్ బిల్ ఇంకా బాగా చదువుకునే అతని తమ్ముడు లా కాలేజ్ ఫీజు కట్టడానికి హీరో తన చదువు మధ్యలో వదిలేసి అతనికి 16 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా కంటిన్యూస్ గా పనిచేస్తున్నాడని నిజం చెప్తారు. అది చూసి ఆ గాడెస్ మనసు కరిగి హీరోని ఈ ట్రైల్ లో పాస్ చేసేస్తుంది. కట్ చేస్తే మనకి వీళ్ళంతా బ్లేడ్ ఫారెస్ట్ అనే అడవిలో నడుస్తూ వెళ్తున్నట్టు చూపిస్తారు. పేరుకు తగినట్టు ఇక్కడ చుట్టూ ఉన్న చెట్లలో ఆకులకి బదులుగా షార్ప్ అయిన బ్లేడ్లు మొలుస్తాయి. నెక్స్ట్ ట్రైల్ లో మనం గాడెస్ ఆఫ్ డెసిట్ ని కలుస్తాం. ఆవిడను లైఫ్ లో చెప్పిన అబద్ధాలన్నీ జడ్జ్ చేసి శిక్ష విధిస్తుందని ఎమ్మా చెప్తుండగా, ఎవ్వరూ ఎదురు చూడని టైంలో గ్యాంగ్రీమ్ హీరో కిమ్ ని ఆ చెట్ల మీదకి తోసేయడంతో వెంటనే ఆ ట్రీ దానికి ఏదో ప్రాణం వచ్చినట్టు కిమ్ చర్మాన్ని కొన్ని 100 బ్లేడ్స్ తో కట్ చేసి అతని ఆత్మకు నరకం చూపిస్తుంది. లాస్ట్ ట్రైల్ లో ఆ గాడెస్ ముందు మాట్లాడుకుని ఎంత చెప్పినా వినిపించుకోలేదు కదా, ఇకపై నేను ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవ్వకపోతే ఇలాంటి పనిష్మెంట్స్ అనుభవించాల్సి వస్తుందని గ్యాంగ్రీమ్ ఈసారి హీరోకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు సెత్ కూడా కిమ్ దగ్గర అందంగా పునర్జన్మించే ఛాన్సు, కలలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశము, పనిష్మెంట్ లేని ఆఫ్టర్ లైఫ్ అని అన్నిటినీ నోటికి అందిస్తుంటే మింగడానికి మీకేంటి నొప్పి కిమ్ గారు అని అడుగుతాడు. ఏంటి కలలో ఫ్యామిలీని కలిసే అవకాశం ఇస్తారా అని కిమ్ షాక్ అవడం చూసి, అవును అది పునర్జన్మ అర్హులకి మాత్రం ఉండే బెనిఫిట్, మేము చెప్పలేదా మీకు, మర్చిపోయినట్టున్నానని ఎమ్మా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్లీ కిమ్ కి ఇంతసేపు ఆ 7 ట్రయల్స్ ని పాస్ అవ్వాలన్న కోరికో లేదా పునర్జన్మించి మళ్ళీ ఇంకో దరిద్రపు జీవితం బ్రతకాలన్న ఇంట్రెస్టో అస్సలు లేకపోయిన్ను. కానీ తన అమ్మని లాస్ట్ గా ఒకసారి కలిసే అవకాశం ఉందని తెలియకాని కిమ్ ఎలా అయినా ఈ ట్రయల్స్ లో గెలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత వీళ్ళు హెల్ ఆఫ్ డెసిట్ కి స్పీడ్ గా వెళ్లడానికి ఒక చిన్న వాటర్ స్లైడ్ లాంటి దారిలో బోట్ ఎక్కి బయలుదేరతారు. అయినా అనుకోకుండా దారి మధ్యలో వీళ్ళపై కొన్ని ప్రేతాత్మలు దాడి చేసి హీరోని టార్గెట్ చేస్తాయి. గ్యాంగ్రీమ్ ఇంకా సెత్ వాటితో ఫైట్ చేస్తూ ఆఖరికి ముందున్న ఒక గుహని ఎరగొట్టి ఎలాగోలా ఆ ప్రేతాత్మల దగ్గర నుంచి తప్పించుకుంటారు. అవేంటని భయంలో హీరో అడిగినప్పుడు భూమిలోని క్లోజ్ రిలేటివ్స్ ఎవరో చనిపోయి పైలోకానికి రాకుండా పగ తీర్చుకోవాలన్న కక్షతో వెంచ్ఫుల్ స్పిరిట్ గా తిరుగుతున్నారు. దానివల్లే నువ్వు కూడా ఎఫెక్ట్ అవుతున్నా. త్వరగా ఆత్మని పట్టుకోకపోతే నీ మీద కంటిన్యూస్ గా అటాక్స్ జరగడం మాత్రం కాదు, ఈ అండర్ వరల్డ్ లో నీ టైం స్పీడ్ గా గడిచిపోయి మనం నెక్స్ట్ ట్రయల్ కి వెళ్లే లోపే నీకు ఇవ్వబడ్డ 49 రోజులు అయిపోతాయి. అలా జరిగితే నువ్వు పునర్జన్మించే అవకాశం కోల్పోతావని చెప్తారు. అయినా హీరోకి అవన్నిటికన్నా తన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరో చనిపోయారని వాళ్ళు చెప్పడం వినగాని తన అమ్మ ఇంకా తమ్ముడికి ఏమైనా అయిపోయిందేమో అని చాలా కంగారు పడతాడు. అప్పుడు గ్యాంగ్రీమ్ వాళ్ళ ముగ్గురికి అతను భూమికి వెళ్లి ఏం జరిగిందో చూసొస్తానని, అంతవరకు ఇక్కడ జరిగే కిమ్ ట్రయల్ ని చూసుకో, నేనొచ్చేదాకా నువ్వే బాస్ అని ఎమాకి
బాధ్యత ఇవ్వడంతో పాటు సెత్ దగ్గర నేను తిరిగొచ్చేంత వరకు సొంతంగా ఆలోచించుకో, మోరోవర్ కొత్తగా ఏదైనా ఐడియా వస్తే ఎమ్మాతో డిస్కస్ చేసి తను ఓకే అంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేయని ఏదో చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్తున్నట్టు పదే పదే జాగ్రత్త చెప్పి వెళ్తాడు. ఎర్త్ ని రీచ్ అయ్యాక ముందు కిమ్ వర్క్ ప్లేస్ కి వెళ్లి హీరో చనిపోయాక అక్కడ ఏం జరిగిందో టైం ని రీవైండ్ చేసి గతాన్ని చూసి క్లూస్ ని వెతుకుతూ డైరెక్ట్ గా హీరో ఇంటికి వెళ్తాడు. లక్కీలీ అక్కడ కిమ్ వాళ్ళ అమ్మ ప్రాణాలతోనే ఉంటుంది. సో చనిపోయింది ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు సుహాంగ్. గ్యాంగ్రిమ్ అతని మ్యాజికల్ స్పాట్ తీసి దాగునున్న సుహాంగ్ ఆత్మని బయటకు తీసుకొస్తాడు. కానీ ఫాస్ట్ గా రియాక్ట్ అయిన ఆత్మ దాని పవర్స్ యూస్ చేసి గ్యాంగ్రిమ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. దాన్ని వదలకుండా అతను కూడా ఫైట్ చేస్తూ వెనకాలే ఎగురుతూ వెళ్తాడు. ఒక సిచ్యువేషన్ తర్వాత చాలా దూరం వెళ్లిన ఆత్మ గ్యాంగ్రిమ్ కళ్ళ ముందే తప్పించుకుని మాయమైపోతుంది. ఇటు సెత్ ఎమ్మా ఇంకా కిమ్ వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తుండగా మళ్ళీ ఆ హెల్ మాన్స్టర్స్ గుంపుగా వచ్చి వీళ్ళపై దాడి చేస్తాయి. అన్ని మాన్స్టర్స్ ని చూసిన వీళ్ళు తప్పించుకోవడం చాలా కష్టమని భయపడుతున్నప్పుడు అక్కడికి 2 విచిత్రమైన పెద్ద జైంట్స్ వచ్చి ఆ మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తాయి. ఆ 2 జైంట్స్ కి మధ్య చూడ్డానికి మనిషిలా కనిపించే ఒక అతను నిల్చునుంటాడు. ఈయనే దేవతలందరికీ రాజైన కింగ్ ఎమోరా. అతన్ని చూడగానే సెత్ ఇంకా ఎమ్మా మర్యాదగా దండం పెట్టి కర్రలా నిలబడున్న హీరో తలని కూడా ఉంచుతారు. అప్పుడు కింగ్ ఎమోరా వాళ్ళని చూసి వీడే ఆ పారగోనా, వీడి వల్లే నా రాజ్యంలో ఇన్ని గందరగోళాలు జరుగుతున్నాయా అని క్యాషువల్ గా అడగడంతో సెత్ భయపడుతూ వెంటనే మా బాస్ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఆల్రెడీ భూమికి వెళ్లారు, ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేసేస్తామని చెప్పినప్పుడు మంచిది, ఆ ఆత్మని పట్టుకోగానే ఆ సోల్ ని నాశనం చేసేయండి అంటాడు. వీళ్ళు మాట్లాడుతున్న ఆత్మ తన అమ్మ లేదా తమ్ముడితో ఉండే అవకాశం ఉంది కనుక ఈ ఆర్డర్ విన్న హీరో కిమ్ కి బాగా కోపం వచ్చి స్ట్రైట్ గా వెళ్లి కింగ్ ఎమోరా కాలర్ పట్టుకుని నేను అలా జరగనివ్వనని గొడవ పడతాడు. ఇది ఎక్స్పెక్ట్ చేయని సెత్ ఇంకా ఎమ్మ భయంలో వణికిపోతూ హీరోని వెనక్కి లాగి ఆ కింగ్ కి సారీ చెప్తుంటారు. అయినా ఆయన ఏం చెప్పకుండా కన్నింగ్ గా ఒక చిన్న స్మైల్ ఇచ్చి లాస్ట్ లో నాతో కూడా ఒక ట్రయల్ జరుగుతుంది, మళ్ళీ అప్పుడు కలుద్దామని చెప్పి తన బాడీ గార్డ్స్ తో వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి హెల్ ఆఫ్ డెసిట్ ని చూపిస్తారు. ఇక్కడ లాలీపాప్ తింటున్న ఈ పాపే ఈ ట్రయల్ కండక్ట్ చేయబోయే గాడెస్. తను స్టార్ట్ అని చెప్పగానే ఒక ప్రాసిక్యూటర్ లెగిచి ఇక్కడ మీ ముందున్న ఈ కిమ్ అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడంలో PhD తీసుకున్నాడు గాడెస్, మీలాంటి ఒక చిన్న పాపకు చనిపోయిన తన తండ్రి రాసినట్టు అబద్ధపు ఉత్తరాలు రాసి తనకి లేని నమ్మకం పుట్టించి ద్రోహం చేశాడు. దీనివల్ల ఆ అమ్మాయి ప్రతిరోజు తన తండ్రి మళ్ళీ తిరిగొస్తాడన్న నమ్మకంతో ఎదురు చూసేది. అందులోనూ కిమ్ తనకి లెటర్ ఏం ఒక్కసారి రాయలేదు, ఏకంగా 98 ఉత్తరాలు పంపించి ఆ అమ్మాయిని కొన్ని సంవత్సరాల తరబడి మోసం చేసి బాధ పెట్టాడని చెప్తాడు. అతని పాపాల లెక్క ఇంతటితో అయిపోలేదు, ఈ వ్యక్తి అతని కన్న తల్లిని కూడా మోసం చేశాడు. అతనికి పెళ్లి కాకపోయినా పెళ్లయిందని అతనికి ఒక కొడుకున్నాడని అబద్ధం చెప్పడంతో పాటు ఆఖరికి ఇప్పుడు చనిపోయేదాకా కూడా అతని తల్లికి ఇంకా నిజం చెప్పలేదు. ఇతన్ని మీరు కఠినంగా శిక్షించాలని ఆ ప్రాసిక్యూటర్ చెప్పడం విన్న గాడెస్ నువ్వు నీ తరపున ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని హీరోని అడిగితే అతను సైలెంట్ గా ఉండడం చూసి కోపం వచ్చి పనిష్మెంట్ గా కిమ్ ని పట్టుకుని అబద్ధం చెప్పిన అతని నాలుక కోసేయమని ఆర్డర్ పాస్ చేస్తుంది. దాంతో ప్రాసిక్యూటర్స్ ఇద్దరు ఏదో జాక్ పాట్ కొట్టినట్టు ఆనందపడిపోతారు. బికాస్ హీరో ఒక పారగాన్ కదా, అతనికి శిక్ష పడేలా చేస్తే వీళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. హీరోని డిఫెండ్ చేయడానికి గ్యాంగ్రిమ్ ఇక్కడ లేకపోయేసరికి ఇద్దరు గార్డియన్స్ కంగారు పడుతుంటే టైం కి గ్యాంగ్రిమ్ భూమిలో నుండి ఎమాకి కనెక్ట్ అయి తన ద్వారా హీరో కిమ్ తరపున వాదాడుతాడు. హీరో లెటర్ రాసిన చిన్నపిల్ల ఇంకెవరో కాదు, ఆ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన అతని కొలిక్ కూతురు. తన ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయినందుకు బాగా గిల్ట్ లో ఉన్న కిమ్ ఆయన కూతురు బాధ చూసి తనని ఓదార్చడం కోసమే లాంటి ఫేక్ లెటర్స్ రాశాడు. స్టార్టింగ్ లో నిజం తెలిసి ఆ అమ్మాయి బాధపడినా కొంచెం పెరిగాక కిమ్ లెటర్ లో తన మీద చూపించిన ఆ కేర్ వల్ల తను చాలా సంతోషపడింది. హీరో వల్లే ఆ అమ్మాయి తన తండ్రిని కోల్పోయిన బాధని మర్చిపోయి ఈ ప్రపంచంలో తన గురించి ఆలోచించే మంచి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని మూవ్ ఆన్ అవ్వగలిగింది. ఇంకా కిమ్ అమ్మ సంగతికొస్తే ఆవిడ హెల్త్ సీరియస్ గా బాగోలేకపోయి చనిపోయే స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అప్పుడు పని వెతుకుతూ బయటకు వెళ్లిన హీరో గత 15 సంవత్సరాలుగా తన ట్రీట్మెంట్ కి డబ్బు సంపాదిస్తూ ఒక్కసారి కూడా ఇంటికి తిరిగి వెళ్లలేదు. కానీ తన అమ్మ కంగారు పడకూడదని తనని సంతోష పెట్టడానికి కిమ్ తనకి పెళ్లై ఒక కొడుకున్నాడని అబద్ధం చెప్పాడు. కిమ్ సంతోషంగా ఉన్నాడని తెలుసుకున్న ఆ తల్లి హ్యాపీగా తన మనవడిని కలవాలన్న ఎదురుచూపుతో పూర్తిగా నయమై హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయింది. ఇలా కిమ్ చెప్పిన 2 అబద్ధాలు ఇతరుల మంచి కోసమే అని వాళ్ళు చెప్పడంతో నిజం తెలుసుకున్న ఆ గాడెస్ సరేనని హీరోని వదిలేస్తుంది. నెక్స్ట్ సీన్ లో గ్యాంగ్రిమ్ హీరో దగ్గర మీ అమ్మ తమ్ముడిని చూశాను, వాళ్ళకేం కాలేదు, సేఫ్ గా ఉన్నారని చెప్పడంతో కిమ్ బాగా రిలాక్స్ అయి ఆ ఆనందంలో ఎమ్మాని హక్ చేసుకుంటాడు. అతను కొంచెం వెనక్కి వెళ్ళగానే గ్యాంగ్రిమ్ నేను అబద్ధం చెప్పాను, కిమ్ తమ్ముడు సుహాంగ్ చనిపోయాడు, ఈ విషయం అతనికి తెలియనివ్వకండి, తెలిస్తే మనతో కోఆపరేట్ చేయకుండా ప్రాబ్లం చేస్తాడు, నేనిక్కడ ఆత్మని డిస్ట్రాయ్ చేసి త్వరగా తిరిగొచ్చేస్తానని అంటాడు. కానీ హీరో దగ్గర నిజం దాచడం ఎమాకి తప్పనిపిస్తుంది. అందులోనూ కిమ్ అంతలా ఆనందపడ్డం చూసి తనకి చాలా గిల్టీగా ఉంటుంది. అయినా తన బాస్ ని ఎదిరించలేదు కదా, కాబట్టి సైలెంట్ గా ఉంటే ఈ
ఇవేవీ తెలియని కిమ్ ప్రశాంతంగా నెక్స్ట్ ట్రయల్ కి వెళ్తుంటాడు. కానీ అక్కడ ఒక పెద్ద అవలంచ్ మొదలవడంతో వెంటనే సెత్ పక్కనున్న కేబుల్ కార్ స్టార్ట్ చేస్తాడు. దాంతో వీళ్ళ ముగ్గురు క్షేమంగా కొండ నుంచి అయితే తప్పించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇటు భూమిలో గ్యాంగ్రిమ్ సూహాంగ్ కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. యాక్చువల్లీ నేను ముందే చెప్పినట్టు సూహాంగ్ ఒక లా స్టూడెంట్. కానీ కొరియాలో ప్రతి మగవాళ్ళు కంపల్సరీ 2 years మిలిటరీలో జాయిన్ అవ్వాలి కాబట్టి అతను కూడా తన సర్వీస్ కంప్లీట్ చేయడానికి ఆర్మీకి వెళ్లాడు. హీరో కిమ్ ఫ్యూనరల్ రోజు సూహాంగ్ అతని అమ్మ దగ్గర ఇంకో 2 weeks లో నా సర్వీస్ పూర్తయిపోతుందమ్మా, ఆ తరువాత నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేస్తాడు. హీరో కిమ్ అంత్యక్రియలు అయిపోయాక సూహాంగ్ ఆర్మీకి తిరిగి వెళ్లాడు. అక్కడ సూహాంగ్ అతని జూనియర్ లీ అనే వ్యక్తికి చాలా క్లోజ్. ఆ జూనియర్ లీకి భయం చాలా ఎక్కువ, అన్ని విషయాలకి భయపడతాడు. కాబట్టి మన సూహాంగ్ ఆ అబ్బాయిని తన సొంత తమ్ముడ్లా చూసుకునేవాడు. ఒక రోజు రాత్రి లీ ఇంకా సూహాంగ్ ని వాచ్ టవర్ లో సెక్యూరిటీగా అపాయింట్ చేస్తారు. ఇంకో 2 weeks లో సూహాంగ్ ఆర్మీ నుంచి వెళ్లిపోయాక తను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్న లీ తన చేతిలో ఉన్న గన్ సేఫ్టీ లాక్ ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ కంగారు పడ్డం చూసి హీరో తమ్ముడు ధైర్యం చెప్పడం కోసం అతన్ని హక్ చేసుకుంటాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ లీ తన గన్ సేఫ్టీ లాక్ క్లోజ్ చేయకపోవడం వల్ల అనుకోకుండా అది ఫైర్ అయి హీరో తమ్ముడు సూహాంగ్ కి బుల్లెట్ తగులుతుంది. అది చూసిన లీ పానిక్ అటాక్ వచ్చి భయపడుతూ అక్కడే ఫ్రీజ్ అయి నిలబడుంటాడు. కింద పడ్డ సూహాంగ్ బాగా రక్తం కారుతూ సీరియస్ అయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భయపడకు లీ అని ఆ జూనియర్ ని ఓదారుస్తూ వాళ్ళ ఫ్రెండ్ అయిన కెప్టెన్ కి మాత్రం ఫోన్ చేసి పిలవమంటాడు. బికాస్ వేరే ఆఫీసర్స్ కి ఎవరికైనా తెలిస్తే లీని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది కదా. ఈ విషయం తెలుసుకుని వచ్చిన కెప్టెన్ రక్తంలో పడున్న హీరో తమ్ముడిని చూసి సూహాంగ్ చనిపోయాడు, కానీ ఈ విషయం బయటకు తెలిస్తే అతను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ జరిగిందని హయ్యర్ అథారిటీస్ ముందు అతనికి చెడ్డ పేరు వస్తుందని సెల్ఫిష్ గా ఆలోచించి ఈ ఇన్సిడెంట్ కప్పిపుచ్చడానికి ఆ జూనియర్ లీతో కలిసి సూహాంగ్ బాడీని వాళ్ళ ఆర్మీ బేస్ వెనకున్న అడవిలో పూడ్ చేస్తారు. కానీ కంగారులో వీళ్ళిద్దరూ హీరో తమ్ముడు సూహాంగ్ ప్రాణాలతో ఉన్నాడన్న విషయం గమనించరు. అంటే సూహాంగ్ సజీవంగా ఉన్నప్పుడే అతన్ని పాతిపెట్టి చంపేశారు. అంతకన్నా దారుణం ఏంటంటే ఈ విషయం తెలియక ఆర్మీలో అందరూ హీరో తమ్ముడు సూహాంగ్ మిలిటరీ నుంచి పారిపోయాడని, ఒక పిరికి పంద దేశద్రోహి అని అతన్ని అపార్థం చేసుకుని సూహాంగ్ ఇంటికి వెళ్లి అతని అమ్మ దగ్గర ఈ విషయం చెప్పి ఒకవేళ మీ కొడుకొస్తే మాకు తెలియపరచండి అని చెప్పి వెళ్లిపోతారు. దీనివల్ల సొసైటీలో వాళ్ళ మర్యాద మొత్తం పోయింది. అది మాత్రం కాదు, ఇప్పటి వరకు హీరో వాళ్ళ అమ్మకి తన చిన్న కొడుకు చనిపోయాడన్న విషయం కూడా తెలియదు. ఆఖరి నిమిషం వరకు తన ఫ్రెండ్స్ ని నమ్మిన సూహాంగ్ ఆత్మ వాళ్ళు చేసిన ద్రోహం వల్ల రివెంజ్ తీసుకోవాలని పగపట్టిన దుష్ట ఆత్మగా మారిపోయింది. ఇదంతా చూసిన గ్యాంగ్రిమ్ కి అతని గతం లైట్ గా గుర్తుకొస్తుంది. మనిషిగా ఉన్నప్పుడు అతను కూడా మిలిటరీలోనే పనిచేసేవాడు. మేబీ దాని వల్లే అనుకుంటా ఇలా అన్యాయంగా చనిపోయిన సూహాంగ్ మీద జాలి కలిగి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. గ్యాంగ్రిమ్ సూహాంగ్ ని పాతిపెట్టిన చోటుకొచ్చి అతనికి సరైన పద్ధతిలో అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆ సమయానికి అక్కడికి సెత్ వచ్చి మనకెందుకీ అనవసరమైన పని, రూల్స్ ప్రకారం అతని ఆత్మని డిస్ట్రాయ్ చేసేయండి ఆ శవాన్ని కాల్చడానికి ట్రై చేయడంతో గ్యాంగ్రిమ్ అలా చేస్తే వాళ్ళ అమ్మకి ఆఖరి వరకు నిజం తెలియదని సెత్ తో ఫైట్ చేసి అతన్ని ఆపి అండర్ వరల్డ్ కి పంపించేస్తాడు. ఇటు కేబుల్ కార్ లో నెక్స్ట్ ట్రయల్ కి వెళ్తున్న హీరో ఎమా ఇంకా సెత్ దగ్గర చిన్నప్పుడు నా తమ్ముడు సూహాంగ్ ఇలా కేబుల్ కార్ లో వెళ్లాలని చాలా ఆశపడేవాడని తన చైల్డ్హుడ్ మెమరీస్ ని చెప్తుంటాడు. అప్పుడు ఎమా, మీరు చాలా లక్కీ, మీకు చెప్పుకోవడానికి మంచి మెమరీస్ గుర్తున్నాయి. నాకు సెత్ కి మా పాస్ట్ లైఫ్ గురించి అస్సలేం తెలియదు. అలాగే మా బాస్ గ్యాంగ్రిమ్ కి అతని లైఫ్ గురించి కొన్ని మెమరీస్ మాత్రమే గుర్తున్నాయని చెప్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పొరపాటున సెత్ కిమ్ దగ్గర అతని తమ్ముడు చనిపోయాడన్న నిజాన్ని చెప్పిస్తాడు. అప్పుడని చూసి నెక్స్ట్ అటాక్ జరిగి వీళ్ళ కేబుల్ కార్ ఒక పక్క ఇరిగి వేలాడటంతో సెత్ ఇంకా ఎమా కింద పడిపోయేలా వెళ్తారు. ఆ టైంలో ఫైర్ ఫైటర్ అయిన కిమ్ తాడు పట్టుకుని కిందకు దిగి వాళ్ళిద్దరినీ సేవ్ చేసి, ఇంతసేపు నేను పోయినా అట్లీస్ట్ మా అమ్మని చూసుకోవడానికి నా తమ్ముడున్నాడని ధైర్యంతో ఉన్నాను. వాడు కూడా లేడంటే నేను మా అమ్మని ఖచ్చితంగా ఒకసారి కలవాలి. ప్లీజ్ నాకు ఈ ట్రయల్స్ పాస్ అవ్వడానికి హెల్ప్ చేయండి అని వాళ్ళ దగ్గర సహాయం అడుగుతాడు. మరోవైపు గ్యాంగ్రిమ్ సూహాంగ్ ఆత్మని ఫాలో చేస్తుంటాడు. ఆ జూనియర్ లీ సూహాంగ్ చావుకి అతనే కారణమని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ అందరికీ నిజం చెప్పేయాలని ఆలోచిస్తాడు. కానీ ఈ కెప్టెన్ ఉన్నాడే, నాకు తొందరలో ప్రమోషన్ దొరకబోతుంది, ఈ విషయం బయటకు చెప్తే నా కెరియర్ నీ లైఫ్ రెండూ సర్వనాశనం అయిపోతాయి, కాబట్టి నోరు మూసుకో అని అతన్ని బెదిరిస్తాడు. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ లో జూనియర్ లీ పబ్ కి వెళ్లి బాగా తాగుతుంటే సూహాంగ్ ఆత్మ అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. బట్ లక్కీలీ గ్యాంగ్రిమ్ కూడా అక్కడే ఉండడంతో అలా జరగకుండా ఆపి సూహాంగ్ ఆత్మతో బాగా ఫైట్ చేసి అతన్ని పట్టుకుని ఒక బిల్డింగ్ కి కట్టిస్తాడు. నువ్విక్కడ పగతో తిరిగితే చనిపోయి అండర్ వరల్డ్ లో ఉన్న మీ అన్నయ్యకి పునర్జన్మ దొరకదు. ఈ రివెంజ్ గురించి మర్చిపోయి నాతో రా, నేను నీకు సహాయం చేస్తానని అంటాడు. అది విన్న సూహాంగ్ ఏదో జోక్ విన్నట్టు నవ్వుతూ, అన్నయ్య ఎవడు 15 సంవత్సరాలకి ముందు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయి ఒక్కసారి కూడా తిరిగి రాలేదే, వాడా? అలా అయితే నాకు అన్నలేడు. ఇంకా పగ మర్చిపోవడం అయితే జరగని పని. 24 గంటలు భూమి కింద కొన ఊపిరితో పోరాడుతూ మీద పురుగులు పాకురుతుంటే కదలలేక అరవలేక ఆఖరికి ఊపిరందక నరకం అనుభవించి చచ్చాను. అంత సులువుగా వాళ్ళని వదిలే సమస్య లేదని అతని పవర్ తో గ్యాంగ్రిమ్ ని తోసేస్తాడు
చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఆఫ్టర్ లైఫ్ కి తిరిగొచ్చిన గ్యాంగ్రీమ్ జరిగిన దాని గురించి ఎమ్మా ఇంకా సెత్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు కిమ్ సడన్ గా అతని కాలు పట్టుకుని ఎలా అయినా తన తమ్ముడికి కూడా పునర్జన్మించే అవకాశం కల్పించమని వేడుకుంటాడు. ఇటు జూనియర్ లీ అతని గిల్ట్ ఇంకా బాధని భరించలేక ఆ రోజు రాత్రి సూహంగ్ వాళ్ళ అమ్మ ఇంట్లోకి ఒక మ్యాప్ విసిరేసి పారిపోతాడు. అందులో సూహంగ్ ని వాళ్ళు పాతిపెట్టిన ప్లేస్ మార్క్ అయి ఉంటుంది. అక్కడి నుంచి ఒక వారోస్ కి వచ్చిన లీ ఉరేసుకుని చనిపోవాలని ప్రయత్నించడం చూసిన సూహంగ్ గ్యాంగ్రీమ్ దగ్గర మీరేం చెప్పినా నేను చేస్తాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ పిచ్చోడ్ని కాపాడండి అంటాడు. న్యాయంగా చూస్తే గార్డియన్స్ భూమిలో జరిగే జనన మరణాలలో తలదూర్చకూడదు. కానీ సూహంగ్ అంతలా రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడ గ్యాంగ్రీమ్ నచ్చకపోయినా ఆ రూల్ ని బ్రేక్ చేసి జూనియర్ లీని సేవ్ చేస్తాడు. ఆ తరువాత గ్యాంగ్రీమ్ ద్వారా సూహంగ్ జూనియర్ లీ దగ్గర జరిగింది ఒక యాక్సిడెంట్ మాత్రమే, నువ్వు కావాలని చేయలేదు కాబట్టి ఇందులో నీ తప్పేం లేదు, నీ లైఫ్ ని సంతోషంగా ధైర్యంతో బ్రతకని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఎన్నో అడ్డంకులని దాటుకుంటూ కిమ్ వాళ్ళు హెల్ ఆఫ్ బిట్రేయల్ ఇంకా హెల్ ఆఫ్ ఇంజస్టిస్ అని నెక్స్ట్ అని 2 ట్రయల్స్ కి వెళ్తారు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని గ్లాస్ బాక్స్ లో ఫ్రీజ్ చేసి చిత్రహింసలు పెట్టడమే శిక్ష. అయినా మన హీరో జీవితంలో ఎవరికి ద్రోహమో లేదా అన్యాయమో చేయని మంచి పారాగాన్ కనుక అతనికి ఫ్రీ పాస్ ఇస్తారు. అంటే డైరెక్ట్ గా మన హీరో 6th ట్రయల్ హెల్ ఆఫ్ వైలెన్స్ కి వెళ్తాడు. ఇక్కడ ప్రాసిక్యూటర్స్ హీరోని చూడగానే ఈ వ్యక్తి హై స్కూల్ చదివేటప్పుడు కొంచెం కూడా కనికారం లేకుండా ఆరోగ్యం బాగాలేని అతని తమ్ముడిని చితకబాదాడు. నొప్పి భరించలేక సూహంగ్ ఎంత వద్దని ప్రతిమాలినా వినిపించుకోలేదు. అంతలా కొట్టి చివరికి ఒక సారీ కూడా చెప్పకుండా ఆ రోజే ఇల్లొదిలి పారిపోయాడు. ఆఖరి వరకు అతని తమ్ముడిని కలవలేదు, కాంటాక్ట్ అవ్వలేదు. 15 సంవత్సరాలుగా జస్ట్ డబ్బు మాత్రం పంపిస్తే మనసుకు తగిలిన గాయం సరైపోతుందా? లేదు కదా. కాబట్టి కిమ్ ని కఠినంగా శిక్షించండి ప్రాసిక్యూటర్ అడుగుతాడు. వాళ్ళు చూపించే ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా చూసిన కిమ్ మనసు బాధేసి ఏడుస్తాడు. సిన్స్ కారణం ఏదైనా కిమ్ తన తమ్ముడిని కొట్టడం నిజమే కనుక గాడ్ ఆఫ్ వైలెన్స్ అతన్ని రాళ్లతో కొట్టి హింస పెట్టమని ఆర్డర్ చేస్తాడు. అది వినగానే ఈ ప్రాసిక్యూటర్స్ ఇద్దరూ గెలిచేశాం, ఇక ప్రమోషన్ మనదేనని చాలా సంతోషపడతారు. ఏం చేయాలో తెలియక ఎమ్మా ఇంకా సెత్ కంగారు పడుతుండగా గ్యాంగ్రీమ్ పిల్లని కాంటాక్ట్ అయి గాడ్ ఆఫ్ వైలెన్స్ దగ్గర ఈ పాపం ఇంకా లాస్ట్ ట్రయల్ లో జడ్జ్ చేయబోయే పాపానికి లింక్ ఉంది కనుక అవి రెండింటినీ కలిపి కంబైన్ ట్రయల్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడగమంటాడు. అది విన్న సెత్ ఇంకా ఎమ్మా మాత్రం కాదు, ఆ గాడ్ ఇంకా ప్రాసిక్యూటర్స్ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కంబైన్ ట్రయల్ లో నేరం రుజువైతే అప్పుడు హీరో కిమ్ కి మాత్రం కాదు, అతని గార్డియన్స్ అయిన వీళ్ళ ముగ్గురికి కూడా పునర్జన్మించే అవకాశం రద్దు చేయబడుతుంది. అయినా గ్యాంగ్రీమ్ చెప్పాడు కాబట్టి కిమ్ పాపం చేసిండ్రని అతని మీదున్న నమ్మకంతో ఎమ్మా ఇంకా సెత్ వాళ్ళకి కంబైన్ ట్రయల్ కావాలని కన్ఫర్మ్ గా అడుగుతారు. ఇదేదో డిఫరెంట్లీ జాలీగా ఉంది అని ఆ గాడ్ ఆఫ్ వైలెన్స్ కూడా నెక్స్ట్ వీళ్ళని కంబైన్డ్ ట్రయల్ కి సిద్ధమవమని చెప్తాడు. అలాగే భూమిలో గ్యాంగ్రీమ్ సూహంగ్ కి సరిగ్గా అంత్యక్రియలు చేసి అతన్ని నార్మల్ రూపానికి తీసుకొస్తాడు. లాస్ట్ ట్రయల్ కి వెళ్తున్న దారిలో ఎమ్మా కిమ్ చేసిన పాపాన్ని స్కాన్ చేస్తూ సడన్ గా షాక్ అయి ఆగిపోతుంది. ఏమైందని సెత్ అడిగితే తను కిమ్ వైపుకు చూసి మీరు మీ అమ్మని చంపాలని ప్రయత్నించడం చూసి మీ తమ్ముడు ఆపినందుకే అతన్ని కొట్టారా అని అడుగుతుంది. అది విన్న సెత్ షాక్ అయి పాపాలలోని మహాపాపం తల్లిదండ్రులకి ద్రోహం చేయడం, అలాంటిది నువ్వు ఏకంగా నీ కన్న తల్లిని చంపాలనుకున్నావా? నిన్ను పోయి మహానుభావుడనుకున్నానే, మానవ పీస్ ఆఫ్ షిట్ అని తెలియలేదు. పోయింది మా పవర్స్ రీఇన్కార్నేట్ అయ్యే ఛాన్స్ మొత్తం గోవిందా అని టెన్షన్ అవుతాడు. ఎమ్మా ఇప్పటికీ నమ్మలేక మీరు నిజంగానే మీ అమ్మని చంపాలనుకున్నారా అని అడిగినప్పుడు హీరో అవును, హై స్కూల్ చదివేటప్పుడు అమ్మకి ఎక్కువగా బాలేకపోయింది, తాను బ్రతకడం చాలా కష్టమని డాక్టర్స్ చెప్పారు. మోరోవర్ మా దగ్గర ట్రీట్మెంట్ కేం కర్మ, నా తమ్ముడికి సరిగ్గా 3 పూట్ల తిండి పెట్టడానికి కూడా డబ్బు లేకపోయింది. అందుకే జీవితం మీద విరక్తి కలిగి ముందు మా అమ్మని చంపి తరువాత నేను నా తమ్ముడితో చనిపోవాలనుకున్నాను. కానీ వాడు మధ్యలో నిద్ర లేచి నన్ను ఆపాడు. దాంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకోవాలో తెలియక ఆ పెంటప్ ఎమోషన్స్ అన్ని తీర్చుకోవడానికి నా తమ్ముడిని కొట్టేశానని కిమ్ చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ వల్లే అతను తన అమ్మని మళ్ళీ ఎలా చూడాలో తెలియక గిల్టీగా ఫీల్ అయి ఇల్లొదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను చేసిన ఆ పాపానికి ప్రాయశ్చితంగా కేవలం అతని అమ్మ ఇంకా తమ్ముడు కోసం బ్రతకడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు కిమ్ వాళ్ళ అమ్మ నా కొడుకు సుహంగ్ మాయమైపోయాడు, అతన్ని వెతికివ్వమని ఆర్మీ బేస్ కి వెళ్తుంది. తనని చూశాక ఆ హత్యకు కారణమైన కెప్టెన్ ఎక్కడా అతను చేసిన తప్పు బయటపడిపోతుందో అని తనని తిట్టి అవమానపరిచి వెళ్లిపోమంటాడు. మాట్లాడలేని ఆ తల్లి సైకతో జూనియర్ లీ ఇచ్చిన ఆ మ్యాప్ చూపించి హెల్ప్ అడుగుతుంది. కానీ అది చూసి మరింత షాక్ అయిన కెప్టెన్ ఆవిడ్ని కొట్టి ఆ మ్యాప్ లాక్కుని సెక్యూరిటీ దగ్గర హీరో వాళ్ళ అమ్మని బయటకు ఈడ్చుకు వెళ్ళమంటాడు. ఇదంతా గమనిస్తున్న సుహంగ్ ఆత్మకు భయంకరంగా కోపం వచ్చి మళ్లీ ఈవిల్ స్పిరిట్ గా మారి అక్కడొక పెద్ద తుఫానుని క్రియేట్ చేస్తాడు. అతన్ని ఆపాలని ట్రై చేసే గ్యాంగ్రీమ్ పై కూడా దాడి చేసి ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేసే ప్రేత తుఫానులా మారి సుహంగ్ ఆ కెప్టెన్ ని చంపడానికి వెంటపడతాడు. దీంతో మళ్లీ ఆఫ్టర్ లైఫ్ లో ఉన్న కిమ్ పై అటాక్ జరుగుతుంది. వాళ్ళున్న డెసర్ట్ లాంటి చోట్లో మన్నుకి మధ్య కిమ్ కొంచెం కొంచెంగా మునిగిపోతుంటాడు. అట్ ద సేమ్ టైం సెత్ గ్యాంగ్రీమ్ కి హెల్ప్ చేయడానికి ఈ అండర్ వరల్డ్ ఇంకా భూమికి మధ్య ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని వస్తాడు. వీళ్ళకి మధ్య జరిగే ఆ ఫైట్ లో సుహంగ్ పోర్టల్ ద్వారా మన్నులో మునిగిపోతున్న కిమ్ ని చూస్తాడు.
అంటాడు. అదే టైంకి గ్యాంగ్రిమ్ నువ్వు ఆగకపోతే మీ అన్నయ్య ఆత్మ కూడా శాశ్వతంగా మరణిస్తుందని చెప్పడంతో లాస్ట్ మినిట్ లో సుహాంగ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. దీంతో ఏం కాకముందే కిమ్ కూడా ఇసుకలో నుండి బయటకొచ్చేస్తాడు. అప్పుడు వీళ్ళున్న ఆ ప్లేస్ లో భూమిలో నుంచి ఒక పోర్టల్ ఇంకా ప్యాలెస్ పైకి లేస్తుంది. ఇదే కింగ్ యమోరా చోటు, లాస్ట్ ట్రయల్ జరగబోయే ప్లేస్. కింగ్ యమోరా అక్కడికి రాగానే ట్రయల్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ గా హీరోకి శిక్ష అనౌన్స్ చేయడంతో ఎమ్మా ముందుకు వెళ్లి ఇదే అన్యాయం, మాకు కిమ్ తరపున వాదించే అవకాశం ఇవ్వండి. కిమ్ చేసింది ముమ్మాటికి తప్పే, కానీ ఆ తరువాత ఆ పాపానికి ప్రాయశ్చితంగా తన అమ్మ తమ్ముడు కోసమే బ్రతికాడు. కొంచెం కనికరం చూపించండి యువర్ మెజెస్టీ. మోరోవర్ అతను హత్య చేయాలని ప్రయత్నించడం అతని అమ్మకి అసలు తెలియనే తెలియదు. ప్లీజ్ దయ చూపించండి అని కిమ్ మీద జాలితో బ్రతిమాలుతుంది. అది విన్న కింగ్ యమోరా ఏంటి తెలియదా, ఆ రోజు రాత్రి కిమ్ అమ్మ మెలుగుతూనే ఉంది. ఆవిడికి మొత్తం తెలుసు. నీ భారం తగ్గించడానికి నీ చేతిలో చనిపోవడానికి కూడా ఆ తల్లి సిద్ధపడింది. కానీ నువ్వేం చేశావు? నీ తమ్ముణ్ణి కొట్టి ఇంట్లో నుంచి పారిపోయి జీవితంలో మళ్లీ తనని కలవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదని తిడతాడు. అది విన్న కిమ్ మా అమ్మకి నిజం తెలుసా అని ఏడుస్తూ నన్ను పనిష్ చేయండి, నేను పెద్ద పాపం చేశాను, నేను చాలా చెడ్డవాడినని కుమిలిపోతాడు. ఈ విషయం విని హీరో మాత్రం కాదు, ఈ ట్రయల్ ని భూమిలో నుండి పోర్టల్ ద్వారా చూస్తున్న సుహాంగ్ కూడా షాక్ అయిపోతాడు. సో హీరో తమ్ముడు సుహాంగ్ గ్యాంగ్రిమ్ సహాయంతో అక్కడ అంబులెన్స్ లో స్పృహ కోల్పోయి ఉన్న అతని అమ్మ కలలోకి వెళ్లి అమ్మా నేనిక నీ దగ్గరికి రాలేను, కానీ చూడు సేఫ్ గా ఉన్నాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఆ రోజు అన్నయ్య నిన్ను చంపాలనుకున్న విషయం తెలిసి కూడా ఎందుకమ్మా మౌనంగా ఉండిపోయావు? మాతో గొడవ పడి ఉండొచ్చు కదా, తిట్టుండొచ్చు కదా. సారీ అమ్మా, మేమిద్దరం వర్స్ట్ కొడుకులం కదా. ఆ పిచ్చోడికి నీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోక లాస్ట్ వరకు నిన్ను చూడలేదు, సారీ అమ్మా అని ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సుహాంగ్ అని పిలుస్తుంది. అది విని కిమ్ ఇంకా అతని తమ్ముడు ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ మాట్లాడలేదు కదా కలలో, కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు తన వాయిస్ ని వింటున్నారు. ఆవిడ సుహాంగ్ ని హక్ చేసుకుని యాక్చువల్లీ మీరిద్దరూ ఈ ప్రపంచంలోనే బెస్ట్ పిల్లలు, మీకు దేవుడు మంచి అమ్మనివ్వలేదు అంతే. నా వల్ల నా కోసం మీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డారు. ఐఎమ్ సారీ, అలాగే మీరే తప్పు చేయలేదు, నేను మిమ్మల్ని క్షమించేశానని చెప్తుంది. ఇది విని కిమ్ ఐఎమ్ సారీ అమ్మా అని ఏడుస్తూ తన బొమ్మ కనిపించే ఆ మన్నుని వెళ్లి హక్ చేసుకుంటాడు. అక్కడున్న ప్రాసిక్యూటర్స్ కింగ్ యమోరా అని అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. కింగ్ యమోరా ఆఫ్టర్ లైఫ్ రూల్ నెంబర్ 1, భూమిలో క్షమించబడ్డ పాపాలకి పైలోకంలో శిక్ష విధించము. మీ అమ్మ నిన్ను క్షమించింది కాబట్టి నువ్వు ఈ ట్రయల్ గెలుస్తున్నావు కిమ్ అని హీరోని పునర్జన్మకి పంపిస్తాడు. కిమ్ లాస్ట్ గా ఎమ్మాకి థ్యాంక్ యూ చెప్పి మాయమైపోతాడు. కట్ చేస్తే భూమిలో ఉన్న గ్యాంగ్రిమ్ దగ్గరికి ఇంకో కార్డ్ వస్తుంది. వీలే ఇప్పుడు సుహాంగ్ కి కూడా గార్డియన్స్, అండ్ సర్ప్రైజింగ్లీ అతను కూడా ఒక పారాగోన్ అయి ఉంటాడు. ఆ తరువాత గ్యాంగ్రిమ్ హీరో తన అమ్మ కోసం ఆఖరిగా కొన్ని గిఫ్ట్ తీసుకువెళ్లి డెలివర్ చేస్తాడు. అందులో కిమ్ వాళ్ళ అమ్మకి రాసిన లాస్ట్ లెటర్ కూడా ఉంటుంది. ఫైనలీ ఈ ముగ్గురు గార్డియన్స్ వాళ్ళ 49వ పారాగోన్ అయిన సుహాంగ్ ని అతని ట్రయల్స్ కి తీసుకువెళ్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎంచేస్తారు.